మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 23వ కీర్తన 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. ప్రేమణ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన జీవిత కాలమంతయు దేవుని వలన కృపాక్షేమములు అనేవి మనం పొందుకోవాలి. ప్రతి మనిషి కూడా ఆశపడుతూ ఉంటాడు, నేను దేవుని వలన ఎప్పుడు కృపాక్షేమం పొందుకుంటాను, నా జీవితంలో క్షేమము అనేది ఎప్పుడు కలుగుతుంది. ఈ దినములలో చాలామంది క్షేమము లేని వారై కనబడుతూ ఉన్నారు. కుటుంబ కలహాల వల్ల, భార్య భర్తల సమస్యల వలన, పిల్లలు ఎదుగుతూ ఉండగా వారి వలన అనుకోని విధముగా కొన్ని ఇబ్బందులకు తల్లిదండ్రులు గురైపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మనకు వచ్చే ఆలోచన ఏమిటంటే, నా జీవితంలో ఇక క్షేమము కలగదా, నా బ్రతుకులో ఎప్పుడు ఆశీర్వాదము కలుగుతుంది అని చాలామంది సందేహపడుతూ ఆలోచిస్తూ కృంగిపోతూ దిగజారిపోతున్నటువంటి అనుభవంలో చాలామంది ఉన్నారు. ఈ భక్తుడు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వస్తాయి, నేను దేవుని మందిరంలో నివాసము చేసేదను కనుకునే నా జీవితంలో క్షేమము కలుగుతుంది అని ఈ భక్తుడు చాలా సంతోషపడుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని మందిరములో నివాసము చేయడానికి మనము ఎక్కువ సమయాన్ని దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడమాట. మరికొందరైతే దేవుని మందిరంలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. వారి జీవితంలో క్షేమము అనేది సమృద్ధిగా దేవుడు కలుగు చేస్తాడు. మరి ఈ రోజున నీ జీవితంలో క్షేమము కలగకపోవడానికి గల కారణం ఏమిటంటే, నీవు దేవుని మందిరములో నివాసము చేసేటువంటి వ్యక్తిగా లేవు. నీవైతే చేయుము. ఇక నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ జీవితంలో క్షేమము కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అని భక్తుడు అన్నట్లుగా నీ బిడ్డలు కూడా తండ్రి వారి జీవితంలో ఎన్నో దినములుగా ఎదురు చూస్తూ ఉండగా నిశ్చయముగా ఈ రోజున కృపాక్షేమము వారికి కలుగునుగాక. ఆ రీతిగా మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా, నీకు స్తోత్రం. మా జీవితంలో కృపాక్షేమము మేము పొందుకోవాలంటే మొదట మేము నీ మందిరములో నివసించాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నీ బిడ్డలు నాయన నేను విడువక, నీ మందిరమును విడువక వారు నివాసము చేయుచుండగా వారి కుటుంబములో ఇంకనూ క్షేమాన్ని కలుగు చేయండి. ఈ మాటలు నేటి దినమున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.